కందు మృతి చెందింది. కసింకోట మండలానికి చెందిన వేగి శ్రీనివాస్ తులసి దంపతులకు 3 రోజుల క్రితం బాబు జన్మించాడు. చిన్నారికి పచ్చ కామెర్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పసికందును స్పెషల్ వార్డుకు తరలించారు. అయితే ఆ వార్డులో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి ముందు ధర్నాకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కసింకోటకు చెందినటువంటి వేగి శ్రీను తులసి అనే దంపతులైనటువంటి పిల్లాడు ఇక్కడ వైద్యం అందక డాక్టర్ నిర్లక్ష్య కారణంగా చనిపోవడం జరిగింది. డాక్టర్ గారు మేము వచ్చిన తర్వాత క్లియర్గా అడిగాం, పిల్లోడికి ఎందుకు చనిపోయాడని అడిగితే పిల్లోడు బాగానే ఉన్నాడండి, ఉదయం దాకా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారండి, పాలు ఇవ్వడం వల్ల పాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల చనిపోయాడని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి అది సరైన కారణం కాదు. ఎందుకంటే ఉదయమే పిల్లడు యొక్క కాలు భాగాన్ని రంగు మారింది. పేరెంట్కి శ్రీనివాస్కి డౌట్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు తీసుకెళ్లారు. సార్ మా పిల్లోడు ఏమో కలర్ మారాడు, మాకు కొద్దిగా డౌట్ ఉంది చూడండి అంటే సక్రమంగా ఉన్నారని చెప్పారు. సక్రమంగా ఉన్నటువంటి పిల్లోడు సాయంత్రానికి చనిపోయాడు. అంటే మేమేం చెప్తున్నామంటే ఉదయమే సక్రమంగా డాక్టర్ గారు పరీక్షించుంటే పిల్లోడిని సాయంత్రము తన మృతి చెందేవాడు కాదు, చనిపోయేవాడు కాదు. 2, డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, చనిపోవడానికి కారణము మీరు వైద్యం చేయక చనిపోయారంటే వైద్యం చేయడానికి కూడా సమయం లేదు అంటున్నారు. మళ్ళీ అదే డాక్టర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ సమయం ఉన్నా సరే పిల్లలకి వైద్యం చేయడానికి 2 డాక్టర్లు ఉండాలా, ఒక్కరు కూడా లేరు అని చెప్తున్నారు. మా బాబు ఫస్ట్ వరకు నైట్ 9:10కి పుట్టాడు. పుట్టడం మంచిదే, బాగానే ఉన్నది, హెల్తీగా ఉన్నాడు బాబు. 3 kgs పుట్టాడు, ప్రాబ్లం లేదన్నారు. 3 days నుంచి కూడా బాబు దగ్గరికి అయితే పిల్లల డాక్టర్లు రావడం అనేది లేదు. తల్లికి అయితే నర్సులు రావడం, బోట్లో పెట్టడం, వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఈ 3వ తారీఖుని నేను నా బాబుని 9 గంటలకు చూసుకుంటే పాతాలు కొద్దిగా తేడా కనిపించే వచ్చి నర్సుగా అడిగాను. నేను అడిగితే ఆ నర్సు పిల్లల డాక్టర్ గారికి చూపించమని చెప్పింది. ఇదే హాస్పిటల్లో కింద పిల్లల డాక్టర్ గారికి చూపించాను. చూపిస్తే అలా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. 5వ రోజుకి మేము బ్లడ్ టెస్ట్లు చేస్తాం, అప్పుడే చెప్తాం అన్నారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి పాలు పట్టిన తర్వాత కొద్దిగా అంతలోకి పవర్ అవుట్ పోయింది. బేబీకి ఊపిరి అయితే అందలేదు. అందకపోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళు కంగారు పడి మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చారు. ఇక్కడైతే పిల్లల డాక్టర్లు లేరు, సరిగా సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు. పవర్ పోవడం ఒక ప్రాబ్లం అయితే పిల్లల డాక్టర్ అనేవారు లేరు. వీళ్ళకి ఏం చేయాలో తెలియదు తల్లిదండ్రులు. అంతలోకి బేబీని తీసుకెళ్ళి పవర్ లేని దాంట్లో బాక్స్లో పెట్టారు. అందుకైతే ఊపిరి అందక మరి ఏం జరిగిందో ఏంటన్నది మరి మేనేజ్మెంట్ మాకు. ఈ అంశంపై మరిన్ని వివరాలని విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి మృత్యు ఏదైతే చిన్న 3 రోజుల శిశువు మృతి చెందడం పట్ల అయితే మాత్రం ఇక్కడ కలకలం రేగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసుపత్రి యొక్క అధికారుల నిర్లక్ష్యం అయితే మాత్రం మా బిడ్డ ఉసురు తీసుకుందంటూ కూడా వాళ్ళ బంధువుల తాలూకు ఆవేదన అయితే మాత్రం విన్నట్టు పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక జిల్లాలోనే ప్రధానంగా జిల్లా కేంద్రంలోనే ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం పట్ల అయితే మాత్రం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే కేవలం కరెంటు పోతే వెంటనే ఉండవలసినటువంటి యూపీఎస్ కావచ్చు, లేదంటే జనరేటర్ కూడా కనీసం ఆన్ అవ్వలేని పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది మొత్తం అనకాపల్లి జిల్లా మొత్తానికి కూడా ప్రధాన ఆసుపత్రిగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయంటూ కూడా గతం నుంచి కూడా అధికారులందరూ కూడా చెప్తున్నప్పటికీ కూడా కానీ ఇటువంటి సంఘటనలు జరగడంతో అయితే ఇవన్నీ కూడా లోపాలన్నీ కూడా బయటపడిన పరిస్థితి కూడా మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్, ఆసుపత్రి మెయింటెనెన్స్ సంబంధించి ఇటు సూపరింటెండెంట్ నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటూ కూడా బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే నిన్న సెలవు దినం కావడంతో కూడా ఎవరు కూడా పర్యవేక్షించే అధికారులు లేకపోవడం దీనికి ప్రధానంగా ఉన్న కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం 9 నెలలు మోసినటువంటి 9 నెలలు మోసి కని పెంచుతున్న తరుణంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అయితే మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తుందని. కేవలం 3 రోజులు బిడ్డకి ఇలాంటి పరిస్థితి దాపరించడం పట్ల అయితే మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె బిడ్డ పుట్టి 3 రోజులు అవుతుందని, అయితే పచ్చకాములు రావడంతో ఆమెను బాబుని ఇంక్యుబేటర్లో పెట్టడంతో అయితే మాత్రం అక్కడ కరెంటు పోవడం, అదేవిధంగా సరిగ్గా ఆక్సిజన్ కూడా అందలేదంటూ కూడా బంధువులు అయితే కనుక పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు పిల్లల వైద్యులు కూడా ప్రధానంగా ఇక్కడ సరిగా చూడటం లేదు. కేవలం
వచ్చి తల్లిని మాత్రమే పర్యవేక్షించి పిల్లాడిని పట్టించుకున్న దాఖలాలు లేవంటూ కూడా తల్లిదండ్రులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు ఇక్కడ బంధువుల ఆవేదన చూస్తున్నట్టయితే కనుక, లేదంటే వీళ్ళ ఆక్రందన చూసినట్టయితే కనుక, ఇక్కడ ప్రధానంగా వైద్యశాలల్లో కరువవుతున్నటువంటి ఈ సేవలకు సంబంధించి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సరే అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ ప్రధానంగా రాజకీయ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే కూడా దీనిపై అయితే పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం లేదంటూ కూడా వీళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కూడా ఉంది. గతంలోనూ అదే పరిస్థితి ఉండడంతో అయితే కనుక ఇక్కడ ఎమ్మెల్యేను కూడా మార్చారు, ఎమ్మెల్యే కూడా మారిన పరిస్థితి ఉంది అంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా కూటమిలో మంచి జరుగుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ తప్పిదానికి కారణమైనటువంటి అధికారులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై అయితే మాత్రం తక్షణ చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా వీళ్ళు బంధువులు అయితే కోరుతున్న పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.